హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షైనీ స్వీట్ హోమ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మేతి చికెన్ కర్రీ అండి. అంటే మెంతికూరతో చికెన్ అనమాట. దీని టేస్ట్ మామూలుగా ఉండదు, అదుర్స్ అంతేనండి. ఈ మేతి చికెన్ కర్రీని స్కిప్ చేయకుండా వీడియో అంతా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీని తయారీ విధానం చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మేతి చికెన్ కర్రీ కోసం నేను ఒక హాఫ్ కేజీ చికెన్ని ఈ విధంగా 3-4 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక కట్ట మెంతికూరని కూడా ఈ విధంగానే శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఆకంతా సేమ్ ఇదే విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత 1.5 గంట ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత దీంట్లో వచ్చేసి మసాలా దినుసులు వేసుకోవాలి. అంటే చెక్క, లవంగ, యాలక్ అండ్ సోంపు. ఈ మసాలా దినుసులు ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 3 గ్రీన్ చిల్లీ చీలికగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ వచ్చేసి మంచి కలర్ రావాలండి, అంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి వేస్తున్నాను అనమాట. ఈ విధంగా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి వేసుకోవడం వల్ల కర్రీ మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీన్ని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ టమోటాలని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలను కూడా దీంట్లో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే టమాటాలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మెత్తబడిన తర్వాత దీంట్లో ఆల్రెడీ మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెష్ చికెన్, ఈ చికెన్ కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఈ విధంగా చికెన్ అంతా దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ చికెన్ ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఈ సాల్ట్లో కలిసే విధంగా సాల్ట్ వచ్చేసి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి చికెన్లో వాటర్ బయటకు ఊరేంత వరకు చికెన్ ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను, చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందాం. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి ఈ చికెన్ని మిక్స్ చేసుకుందాం. ఈ కొత్తిమీరని 2 మినిట్స్ అన్న ఈ చికెన్తో పాటు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, 2 మినిట్స్ తర్వాత వాటర్ తగ్గిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మెంతికూరను కూడా దీంట్లో వేసేసుకుందాం. మెంతికూరను చాలా జాగ్రత్తగా వాష్ చేసుకోవాలండి. మెంతికూరలో ఇసుక ఎక్కువ ఉంటుందన్నమాట. మినిమం 3-4 టైమ్స్ అయినా మీరు మెంతికూరను వాష్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా మెంతికూర అంతా వేసుకున్న తర్వాత మెంతికూరని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకుందాం. మెంతికూర ఎక్కువ టైం పట్టదండి, తొందరగా మెల్ట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా చికెన్తో ఈ మెంతికూరని మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టేసి మినిమం ఒక 5 నిమిషాలన్నా ఉడికించుకుందాము, మెంతికూర మెత్తబడేంత వరకు. ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను, చూడండి 5 నిమిషాల తర్వాత మెంతికూర మెత్తబడిపోయింది. ఒకసారి ఈ విధంగా అడుగంటకుండా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు నేను వచ్చేసి చిల్లీ పౌడర్ని 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్. అలాగే ఈ కప్పుతో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకోవడం వల్ల మెంతికూర అనేది చేదు లేకుండా ఉంటుందన్నమాట. అలాగే 1 టేబుల్ స్పూన్ చికెన్ పౌడర్ వేసుకోవాలి. చికెన్ మసాలా పౌడర్, నేను వచ్చేసి ఎంటీఆర్ మసాలా పౌడర్ యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ పొడులు పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కన్సిస్టెన్సీ దగ్గర వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు గ్రేవీ కొంచెం పలుచగా ఉండాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను, నాకు గ్రేవీ కొంచెం థిక్గా ఉండాలన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలని ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూడండి గ్రేవీ చిక్కబడింది అనమాట. పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. నాకైతే కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందనమాట. మీకు కొంచెం లూజ్ కావటం ముందే చెప్పాను కదా, కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుందని. నాకైతే కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. అలాగే సూపర్గా ఉందండి టేస్ట్ కూడా. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేసుకోలేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈరోజు నేను వచ్చేసి రైస్ అండ్ పూరీలోకి ఈ మేతి చికెన్ కర్రీ ట్రై చేస్తామండి. అబ్బా ఎంత టేస్ట్ ఉందంటే
అంత టేస్ట్ ఉందండి. మా ఇంట్లో వాళ్ళు అయితే అబ్బా ఎంత ఇష్టంగా తిన్నారో తెలుసా, చాలా ఇష్టంగా తిన్నారనమాట. ఎప్పుడు మనం రెగ్యులర్గా చికెన్ కర్రీ, చికెన్ ఫ్రైసే కాదండి, అప్పుడప్పుడు హెల్తీగా ఇలా మెంతికూర వేసి చికెన్ కర్రీ ట్రై చేయండి. ఎంత టేస్ట్ ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ఇది ఎవరైనా తినొచ్చండి, అంత బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ మెంతికూర చికెన్ని ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. నాకు వచ్చి నా రిలేషన్స్ అండ్ ఫ్రెండ్స్ అప్పుడప్పుడు క్యాజువల్గా ఫోన్ చేస్తారు కదండి, ఈరోజు ఇంట్లో వన్ టైం చేసావని అడిగినప్పుడు నేను మేతి చికెన్ కర్రీ అని చెప్పాను అనమాట. అప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు, మేతి చికెనా, మెంతికూర చేదు కదా, చికెన్లో వస్తే చేదు రాదా చికెన్ అని అడిగారు అనమాట. అస్సలు చేదు రాదండి. అప్పుడు వాళ్ళకి నేను ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయమని చెప్పాను. ట్రై చేసి భలే ఉంది కర్రీ అని చెప్పారనమాట. అప్పుడు అర్థమైందండి నాకు చాలామందికి మేతి చికెన్ కర్రీ తెలియదని. అలాంటి తెలియని వాళ్ళ కోసమే ఈ రెసిపీ ఈరోజు ట్రై చేశాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ మేతి చికెన్ కర్రీని కూడా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి ఖచ్చితంగా. ఓకే ఫ్రెండ్స్, ఈ మేతి చికెన్ కర్రీకి ఒక లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోద్దు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి రెసిపీస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.